డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో ఉండే వస్తువులతో కూడా బిజినెస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా సంపాదించుకోవచ్చు అని మీరు చెప్తూ ఉంటారు. అలా ఎవరైనా కూడా ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ రిలేటెడ్గా ఒక బిజినెస్ పెట్టుకోవాలి అంటే ఏది బెటర్ అంటారు? సిరి గారు, మీరు చెప్పిన క్వశ్చన్లో చాలా అంటే మనకు ఒక బిజినెస్ మీద పట్టు లేకపోతే అవగాహన లేకపోతే రీసెర్చ్ చేసే గుణం ఉంది అంటే ఈ బిజినెస్ చాలా ఈజీ అన్నమాట వాళ్ళకు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఫుడ్ అనేది ఫేమస్ అనమాట. ప్రతి ఒక్క స్ట్రీట్లో చూడండి మీరు, ఏ కొత్త రెస్టారెంట్ అయినా కూడా ఫుల్ ఉంటారు జనాలు. సో ఫుడ్ లవర్స్ అనొచ్చు మన హైదరాబాదీస్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి స్పెషాలిటీ ఉండొచ్చు, బట్ హైదరాబాద్లో ఫుడ్ లవర్స్ చాలామంది అనమాట. ఇక్కడ చూస్తున్న రెస్టారెంట్స్ కానీ తర్వాత వచ్చేసి ఫంక్షన్స్ అంతా గమనిస్తే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఫుడ్ బిజినెస్ పెడితే చాలా మంచిగా నడుస్తుంది, ఇక్కడ పెట్టాలి అనే ఆలోచన వస్తుంది అనమాట. పెడుతున్నారు కూడా, క్లిక్ కూడా అవుతారు. సో ఈ వేలోనే ఆలోచించకుండా కొంచెం భిన్నంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఏదైతే మంచిగా నడుస్తూ ఉంటుందో బిజినెస్, వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ బిజినెస్లో చూసుకుంటే కారప్పొడి అంటే చిల్లీ పౌడర్ అనేది చాలా అన్నిట్లోనూ మీకు యూస్ఫుల్ అండ్ నీడెడ్ అనమాట. చాలా మన ఇండియన్స్ అంటేనే స్పైసీ ఫుడ్ అని ఒక ట్యాగ్ లైన్ అనమాట. సో మన హైదరాబాద్లో చాలా మనం గమనిస్తే ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మిర్చి పౌడర్ అనేది ఎక్కువ యూస్ చేస్తారు. సో చిల్లీ పౌడర్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేశారంటే ఇంటి నుంచే మంచిగా ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు సిరి గారు. ఈ మెషినరీ కూడా చాలా చిన్నగా, మనం గ్రైండర్స్ ఉంటాయి కదా మనకు, వెట్ గ్రైండర్. సో ఇంత సైజులో కూడా వస్తాయన్నమాట. మీరు ఒక జస్ట్ 25K to 50K పెడుతున్నారు ఇక్కడ అంటే 60 to 80% వరకు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. కాకపోతే నేనేమంటానంటే మెంటలీ ప్రిపేర్ అవ్వండి. ఒక 30% వచ్చిన ప్రాఫిట్ మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి అండ్ 30% పెట్టుకోండి మైండ్ సెట్. ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా మీ బిజినెస్ ఎలా పెంచుకుంటూ వెళ్తారో అప్పుడు 80% వరకు కూడా మీరు ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు అనమాట. వీటికి అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేకి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, కొత్తగా ఎవరైతే రెస్టారెంట్ స్టార్ట్ చేశారో అక్కడ సెర్చ్ చేయండి, టీంని పంపండి, ఒక 2-3. లేకపోతే నాకు టీం ఎవరూ లేరు, నేనే అంత కర్త క్రియ నేనే అనిపిస్తే మీరే జస్ట్ ఒక బైక్ తీసుకొని వెళ్ళి చుట్టుముట్టేయండి. సో ఎక్కడైతే కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ చేశారో వీళ్ళకందరికీ వెళ్ళి పలకరించండి. సో నీడ్ ఏమేమి ఉంది, సో ఎటువంటివి, మీరు మిర్చి పౌడర్ నీడ్ ఉందా, లేకపోతే టర్మరిక్ నీడ్ ఉందా, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నీడ్ ఉందా అనేది ఫస్ట్ అక్కడ మీరు కనుక్కోండి. ఆ తర్వాత చిల్లీ పౌడర్ అనేది అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అంటే యూ కెన్ సెటప్ యువర్ బిజినెస్ అనమాట. సో ఇలా కూడా బిజినెసెస్ చెయ్యొచ్చు సిరి గారు. స్కిల్ డెఫినెట్లీ అవసరం. స్కిల్ ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది ఇది అంటే మీరు సెర్చ్ చేసి మిషనరీ పర్చేస్ చేసి అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ ప్యాకింగ్ కానివ్వండి, ఈ చిల్లీ పౌడర్ ఇష్టపడాలి ఫస్ట్. తర్వాత ఈ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, ఇదంతా చేసేకి మీరు ఇష్టపడుతున్నారు అంటే ఆటోమేటిక్ అనేది మీకు స్కిల్ అనేది అలవాటు అవుతుందన్నమాట. సో ఇటువంటివి కూడా క్యాప్చర్ చేసి మార్కెట్కి మనము ప్రాఫిట్ రేషియో అనేది పెంచుకోవచ్చు. మంచిగా హ్యాపీగా హైగా ఇంటి వద్దే ఉండి బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మరి డౌట్ రావచ్చు, బైక్ వేసుకొని రీసెర్చ్ చేయమన్నారు అని. మహిళలు కూడా చెయ్యొచ్చు. సో ఏ ఫీల్డ్లో లేరండి, ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా మనం చూస్తున్నాము మహిళలు అండ్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో వెళ్ళి మీరు అడుగుతున్నారు అక్కడ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక 2-3 మీకు బాయ్స్ ఉన్నా కూడా ఫస్ట్ అమ్మాయి అడుగుతుందంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అంటే 100% అక్కడ నిర్వహిస్తారనేది ఒక ముద్ర అనమాట మన అమ్మాయిల మీద. సో అందుకని అమ్మాయిలు కూడా వెళ్ళి ఆ స్కూటీ ఉంటుంది, లేకపోతే మీరు ఆటోలో అయినా వెళ్ళి ఎక్కడైతే కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారో అక్కడంతా
ప్రచారం మీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది కనుక్కొని అక్కడక్కడ సప్లై చేస్తున్నారు అంటే అట్లీస్ట్ ఒక 10 కిలో నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా ఈజీగా చాలా ఒక 3 to 6 monthsలో మీరు మీ సప్లై అనేది పెంచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్వాలిటీ పరంగా, తర్వాత వచ్చేసి మటీరియల్ ఎటువంటిది మనం చూస్ చేయాలి అండ్ తర్వాత చిల్లీస్ ఎక్కడైతే కొంటుంటారో, యాక్చువల్లీ చిల్లీ గురించి చెప్పాలంటే చిల్లీ మన ఇండియాది కాదు సిరి గారు. సో చిల్లీ కంట్రీ మెక్సికో అనమాట. సో మెక్సికో సిటీ నుంచి వచ్చిన చిల్లీ ఇప్పుడు ఇక్కడ ఇంత డిమాండెడ్గా మారింది. సో ఒకే రకంగా ఒకే బిజినెస్ మోటోతో ఆలోచించకుండా ఇలా కూడా భిన్నంగా ఆలోచించవచ్చు. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు సిరి గారు. వీటి మార్కెటింగ్ ప్లేసెస్ కావచ్చు అండ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది? ఎస్ సిరి గారు, ప్రాఫిట్ చెప్పాను నేను. 80% వరకు కూడా మనము ఈ బిజినెస్లో చూడొచ్చు. కాకపోతే 30% మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది అండ్ తర్వాత వచ్చేసి ఫర్దర్ కూడా మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. ఒక్క లొకేషన్లో సెటప్ చేసుకున్నారు బిజినెస్, ఓకే, అక్కడంతా మంచిగా మీరు సప్లై చేస్తున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్గా అది ఆటోమేట్ అయిపోయింది అండ్ తర్వాత నెక్స్ట్ ఏరియా చూస్ చేసుకోండి. సో ఇలా మీరే జస్ట్ ఒక మంచిగా చిల్లీ పౌడర్ సప్లై చేస్తున్నారు అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారంటే ఇక్కడ క్వాలిటీ పరంగా అండ్ తర్వాత వచ్చేసి ఇవాళ రేపు చాలా వరకు కలర్ మిక్సింగ్ అనేది జరుగుతుంది మార్కెట్లో. అవన్నీ చీటింగ్స్ అవన్నీ చెయ్యకుండా, కల్తీ లేకుండా మీరు సప్లై చేస్తున్నారు అంటే యూ విల్ సర్వైవ్ ఇన్ లాంగ్ రన్ అనమాట. మార్కెట్లో లాంగ్ రన్ సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా జెన్యూనిటీ అండ్ తర్వాత వచ్చేసి మనము ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో క్వాలిటీ పరంగా మంచిగా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మీరు మీ బిజినెస్ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే 1 or 2 కస్టమర్స్ పెరుగుతున్నారు అంటే అప్పుడు పెంచండి రేట్. సో అక్కడ ధోకా లేదు. కానీ మీరు ఇచ్చే ప్రోడక్ట్ జెన్యూనిటీగా మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది ప్రాఫిట్ రేషియోలోకి తీసుకెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న వాటి నుంచి కూడా మనము మంచి ప్రాఫిట్ అనేది చూడొచ్చు సిరి గారు. గ్రేట్ అండి. మీరు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, అంటే చాలా వరకు ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, అంటే ఏ బిజినెస్ అయితే క్లిక్ అవుతుందో ఆ బిజినెస్ని పెట్టాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బిజినెస్కి సప్లై చేసే లైక్ ఇప్పుడు ఫుడ్ అయితే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో అలా మనం కనుక చూస్ చేసుకుంటే అలా కూడా మనం ఒక బిజినెస్ రన్ చేయొచ్చు. ఎందుకంటే నీడ్ ఉంటుంది కదా, డెఫినెట్గా అక్కడ మన కంటికి కనిపించదు కానీ ఆ బిజినెస్ కూడా చాలా ప్రాఫిట్ గెయిన్ ఉంటుంది, అందులో కూడా చాలా ప్రాఫిట్ గెయిన్ ఉంటుంది. సో ఇలా కూడా మీరు భిన్నంగా ఆలోచించారంటే ఓ మంచి బిజినెస్ సెటప్ అనేది పెట్టుకోవచ్చు. గ్రేట్ అండి. అండ్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఒక నంబర్ దూరంలోనే ఉన్నాము. చాలా వరకు అంటే ఫ్రాంచైజీ మోడల్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ కావాలంటే, లేదు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కొంచెం స్ట్రక్ అయ్యాను మార్కెటింగ్ పరంగా అండ్ తర్వాత ప్రమోషన్ పరంగా మాకు హెల్ప్ కావాలి అన్న వాళ్ళందరికీ జస్ట్ ఒక నంబర్ దూరంలోనే ఉన్నాము. ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వి విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.